వర్తమానం అందించడానికి నేను ప్రణీతిని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిడ్డను బలపరచాలి, సిద్ధపరచాలి. ఒక రోజున ఒక చేతిలో పెట్టే రోజు వస్తుంది. ఒక దైవత్స నుండి చేతిలో పెట్టాలని ఆశపడుతున్నాం. దేవుని కృపను బట్టి ఎక్కడున్నా దేవుని పరిచర్య చేయాలి, దేవుని కొరకు వాడబడాలనే ఆశ. మరి అదే రీతిగా బిడ్డ కూడా సమర్పణ కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మరి దేవుని కొరకై నిలబెట్టబడుతుంది. మరి మీ అందరి ప్రార్థన ప్రోత్సాహం, మీ అందరి మరి మనసులో ప్రభు పట్ల లేక బిడ్డ నిలబెట్టబడుతుండగా ప్రభు యొక్క సహాయం కోరుకో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. దైవ వర్తమానం అందిస్తున్నప్పుడు బిడ్డకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు స్తోత్రాలు చెప్పండి. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో బోధకురాలిగా ఒక సంఘానికి ఆత్మీయ తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమేమో మా ప్రార్థన, మా విజ్ఞాపన, మాకున్న ఆశ అదే. దేవుని పిల్లల దేవుని సేవ చేయాలని ఆశపడుతూ అలాగే పెంచుతున్నాం, అలాగే ప్రోత్సహిస్తున్నాం. మరి దేవుని చిత్తం ఏమైందో మరి దేవుని కృపను బట్టి ఆ రీతిగా దేవుడు బిడ్డను వాడుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ